హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం అయితే సాధించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఓటమికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఓటమి పైన రుతురాజ్ గైక్వాడ్ ఏమన్నాడు, అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 8లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్ అయితే తలపడింది. మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదిక అయితే జరిగింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 196 పరుగులు అయితే చేయడం జరిగింది 7 వికెట్లకు. అనంతరం బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే కేవలం 146 పరుగులకే పరిమితమైంది 8 వికెట్ల నష్టానికి. దీంతో 50 పరుగుల తేడాతోనైతే ఘోర ఓటమి అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే చవి చూసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమున్నాయి, అదేవిధంగా ఓటమి పైన రుతురాజ్ గైక్వాడ్ ఏమన్నాడు అనే వాటి గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఓటమి పైన రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మా ఓటమికి వచ్చేసరికి సరైన టైంలో క్యాచ్లు వదిలేయడం, అదేవిధంగా ఫీల్డింగ్ అనుకున్నంత స్థాయిలో చేయలేకపోవడమే మా ఓటమికి అయితే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఆ క్యాచ్లు పట్టుంటే మాత్రం అయితే మ్యాచ్ వేరే లెవెల్లో ఉండేది. క్యాచ్లు పట్టకపోవడంతోనే అయితే అనుకున్న స్థాయి కంటే హై స్కోర్గా అయితే ఈ పిచ్ పైన 170 స్కోర్ చేయడమే కష్టం. అలాంటి 196 దాదాపు 20 పరుగులు అయితే ఎక్కువ అవ్వడం జరిగినాయి. క్యాచ్లు పట్టుంటే మాత్రమైతే వాళ్ళు 170 లోపే కట్టడి చేసేవాళ్ళం. క్యాచ్లు వదిలేయడంతోనైతే ఆ మాత్రం స్కోర్ వెళ్ళిందని అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా అంత భారీ లక్ష్యంతో బరిలో దిగినప్పుడు పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు చేయాలని అయితే ప్లాన్ ప్రకారం అయితే బరిలో దిగడం జరిగినాయి. కాకపోతే అనుకున్నంత స్థాయిలో ప్లాన్స్ మాత్రం అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోయామని అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే పవర్ ప్లేలోనే పరుగులు రాబట్టాలి, ఆ తర్వాత బాల్ మాత్రమైతే గ్రిప్ వస్తుంది, అప్పుడు బ్యాటింగ్కి అయితే సహకరించకపోవచ్చు. అందుకే పవర్ ప్లే అనుకున్నంత స్థాయిలో మా ప్లాన్లు అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. త్వరగా అయితే వికెట్లు అయితే పడిపోవడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో షాట్లు అయితే కనెక్ట్ కాలేదని అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మేమైతే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో 3 విభాగాల్లో తప్పులు చేశామని అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్సీబీ వచ్చేసరికి బౌలింగ్లోను బ్యాటింగ్లోను మంచిగా ప్రదర్శన చేసింది కాబట్టి అయితే గెలిచిందని అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఆల్రౌండర్ ప్రదర్శనతో అయితే ఆర్సీబీ అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమేమి ఉన్నాయని అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుందా. మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడానికి అతిపెద్ద కారణం చెన్నై యొక్క ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. రజిత్ పాటిదార్ యొక్క క్యాచ్లో మూడు సార్లు అయితే నేల విడిచడం జరిగింది. అదే ఓటమికి అయితే భారీ దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. రజిత్ పాటిదార్ వ్యక్తిగత 17 రన్స్ ఉన్నప్పుడు దీపక్ కూడా అయితే క్యాచ్ ఇచ్చిపెట్టడం జరిగింది. ఆ తర్వాత కీపర్ సైడ్ ఒక క్యాచ్ ఇచ్చిపెట్టడం జరిగింది. ఆ తర్వాత లాంగాన్ మీదకి మరొక క్యాచ్ అయితే ఇచ్చిపెట్టడం జరిగింది. ఇలాంటి ఒకే ప్లేయర్కి 3 సార్లు క్యాచ్లు డ్రాప్ చేయడంతో ఆ ప్లేయర్స్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. ఇదే మా ఓటమికి అయితే భారీ దెబ్బ తగిలిందని అయితే తెలుస్తుంది చెన్నై సూపర్ కింగ్కి మాత్రమైతే. అదేవిధంగా అతిపెద్ద మరొక కారణం అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా విఫలం అవడం జరిగింది. నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్ కొంతమేరకు ఆకట్టుకున్నా కానీ ముఖ్యంగా శ్యామ్ కరణ్ మాత్రమైతే పూర్తిగా విఫలం అవడం జరిగింది. శ్యామ్ కరణ్ లాస్ట్ ఓవర్లో వచ్చేసరికి దాదాపు 20 పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. అదే ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు 170 లోపే ఉన్న స్కోరు ఆ ఓవర్లో వచ్చేసరికి 190 దాకా తీసుకెళ్ళిందంటే ఆ ఓవర్లోనే 20 పైగా స్కోర్ రావడమే చెన్నై సూపర్ కింగ్ ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 కారణాలతో పాటు చెన్నై యొక్క బ్యాటింగ్ వైఫల్యం అయితే మరోసారి అయితే బయటపడడం జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏ బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే ఓటమికి అయితే ప్రధాన కారణం అవ్వడం జరిగింది. అదేవిధంగా మరొకటి చూసుకుంటే చెన్నై బ్యాటింగ్ లైనప్ దెబ్బతీయడం, యశ్ దయాల్తో పాటు జోస్ అజులు కూడా అయితే మంచి కీలక టైంలో వికెట్లు అయితే రాబట్టడం జరిగింది. భీకరమైన ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్రన్, శివం దుబేను, యశ్ దయాల్ అయితే ఒకే ఓవర్లో అయితే దెబ్బ కొట్టడం జరిగింది. ఇది చెన్నై సూపర్ కింగ్ భారీ దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడనే మ్యాచ్ మొత్తం అయితే మలుపు తిప్పడం జరిగింది. వీళ్ళిద్దరు ఉంటే మాత్రం అయితే గెలిచే అవకాశాలు అయితే ఉండదు. వీళ్ళిద్దరిని త్వరగా అవుట్ అవడంతో అయితే ఓటమికి అయితే ప్రధాన కారణం అవ్వడం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేకపోయింది. రాబోయే మ్యాచ్లోనైనా కానీ చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఇటువంటి తప్పులు చేయకుండా బరిలో దిగుతూనే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మాత్రమైతే ఇదే రేంజ్లో రాణిస్తే మాత్రమైతే ఓటమి చెందే అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు.
మరి రాబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తే అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.